ఐపీఎల్ ట్రేడ్ న్యూస్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ వెళ్ళడం కన్ఫర్మ్ అయిపోయిందా లేదా ఏమంటున్నారు ఇరు జట్ల యాజమాన్యాలు? దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అలాగే ఇండియా శ్రీలంకలో ల్యాండ్ అయిపోయారు. టెస్ట్ సిరీస్ ఆడడానికి ప్రిపరేషన్ మొదలైపోయాయి. ఏమిటి కథ ఏంటి, ఎవరితో ఎక్కడ ఆడబోతున్నారు, ప్రాక్టీస్ గేమ్ ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ దాంతో పాటుగా బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కోచ్గా నన్ను నేను చూసుకుంటాను అంటున్నాడు. మొన్నగా రిటైర్ అయ్యాడు, ఎందుకు చేశాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు దాని గురించి ఏంటి అసలు కథ? విల్ టాక్ అబౌట్ దట్. అండ్ బ్యాడ్మింటన్లో ఒక చాలా పెద్ద మార్పు రాబోతోంది యాజ్ ఫార్ యాజ్ స్కోరింగ్ సిస్టమ్ గోస్. దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రేడ్ న్యూస్ ఏంటి? హార్దిక్ పాండ్యా ఎంఐ నుంచి సిఎస్కే వెళ్ళిపోతాడని చెప్పేసి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయిపోయాయి. అంటే అక్కడ శివం దుబేని, ఆయుష్ మాత్రేని ట్రేడ్ చేస్తారు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ హార్దిక్ పాండ్యా న్యూస్. లేదు ఆయుష్ మాత్రే కాదు ఇంకొక ప్లేయర్ని ఇస్తామంట, అదే డివాల్డ్ బ్రూవేస్ని ఇస్తామంటున్నాం అని చెప్పేసి మళ్ళీ వార్తలు ఇలాంటివి చాలా వచ్చాయి. మధ్యలో కేకేఆర్ కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారని వచ్చింది. పైగా అజింక్య రహానే ఆల్ ఫార్మాట్స్ నుంచి నేను ఇక రిటైర్ అయిపోతుందని చెప్పిన తర్వాత ఒక కెప్టెన్ కూడా కావాలి కాబట్టి అటువైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని ఒక ఆలోచన. వీటన్నిటిలో అసలు జరుగుతుంది ఏంట్రా అంటే, ముంబై ఇండియన్స్ తరపున ఒక ఇన్సైడర్ నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇదేదో నేను మాట్లాడింది కాదు, అంతర్జాలంలో ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొస్తున్నాను. తను చెప్పింది ఏంటంటే, ఇంకా అసలు ఎంఐ 2026 సీజన్ సంబంధించిన రివ్యూయే పూర్తి చేసుకోలేదు. సీజన్ అయిపోయిన వెంటనే కరణ్ పోలార్డ్ కూడా వెళ్ళిపోయారు. ఎమ్ఎల్సీలో పార్టిసిపేట్ చేయడానికి ఇప్పుడు 100లో తను ఉన్నారు. సో తను వెనక్కి వచ్చేదాకా, తను ఇన్పుట్స్ ఇచ్చేదాకా, హార్దిక్ పాండ్యా ఇన్పుట్స్ ఇచ్చేదాకా యాక్చువల్లీ మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఇంకా డిసైడ్ చేసింది లేదు. పైగా 2027 సీజన్లో ఏ ప్లేయర్స్ అందుబాటులో ఉంటారో, ఎవరు అందుబాటులో ఉంటారో దాని తగ్గట్టుగా బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పేసి ఒక చిన్న వ్యాఖ్య ఏదో చేశారట. అగైన్ ఆన్ దిస్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ, అంటే నేను ఎవరో చెప్పను, నా పేరేంటో చెప్పను అన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ బయటకు వదిలేరట. ఇలా అప్పుడప్పుడు ప్రెస్లో వదులుతుంటారులేండి, వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉంటాయి కాబట్టి. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా సిఎస్కేకి వెళ్తున్నాడా, కేకేఆర్కి వెళ్తున్నాడా ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ లేదు. కానీ ఎస్, మంచి అవకాశాలే ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ట్రేడ్ అయిపోవచ్చు అంటున్నారు. కానీ ఎంఐ అంత ఈజీగా ఈ పెద్ద ప్లేయర్స్ని వదులుకుంటారు నాకు అనిపించట్లేదు. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏది కన్ఫర్మ్ కాలేదు. మీకు ఎవరైనా సరే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తే వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నట్టుగానే ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే లేదు. ఇది మ్యాటర్. కొంచెం ఓపికగా ఎదురు చూద్దాం. డిసెంబర్లో కదా మినీ ఆప్షన్, అంత లోపల ఎలాగో జరిగిపోతుంది. మా అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆగస్ట్లో ఉన్నాం, సెప్టెంబర్ అక్టోబర్లో తెలిసిపోతుంది, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన ఒకే ఒక కన్ఫర్మ్ న్యూస్ ఏంటి? రిషబ్ పంత్ డీసీకి వెనక్కి రావడం, కుల్దీప్ యాదవ్ ఎల్ఎస్జీకి వెళ్ళడం, రిషబ్ పంత్ 15 కోట్లకే రావడం, 12 కోట్లు తగ్గించుకొని రావడం. ఇది మటుకే కన్ఫర్మ్ న్యూస్ ఇప్పటిదాకా అన్నమాట. ఇది మ్యాటర్. ఓకే, ఇదిలా ఉండగా ఇండియా శ్రీలంకలో ల్యాండ్ అయ్యారని తెలుసు. మంగళవారం రోజు ల్యాండ్ అయిపోయారు, మంచి రోజు. అదంతా జరిగిపోయింది. ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అయితే 15 మంది స్క్వాడ్ రాలేదు, ఒకళ్ళు మాత్రం ఉండిపోయారు బెంగళూరులో. ఎందుకంటే సాయి సుదర్శన్కి విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నప్పుడు తన కాలి వేళ్ళకి చిన్న గాయం ఏదో అయిందిట. అందుకని తన రికవరీలో ఉన్నాడు. పూర్తిగా ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ అందుకోలేదుట. అది వచ్చేంత వరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న మెడికల్ టీం ఆధ్వర్యంలో తన ఫిట్నెస్ రీహాబ్ చేస్తూ ఉండాలి. అక్కడ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వెళ్ళి టీంతో జాయిన్ అవ్వచ్చు. మ్యాచ్ శ్రీలంకలోనే కాబట్టి బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్ళడం పెద్ద విషయమేమి కాదు. 1-2 గంటల ఫ్లైట్ మహా అంటే పక్కన వెళ్ళిపోవచ్చు. సో ఆ ఆఖరి రోజు వరకు వెయిట్ చేస్తారు. August 15th స్టార్ట్ కాబోతుంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సో ఇంకొంచెం సమయం మిగిలింది. అంతకంటే ముందర ఇండియన్ టీం ఒక వార్మప్ గేమ్ రూపంలో ఒక 3-day మ్యాచ్ ఆడబోతున్నారు. August 7 నుంచి ప్రారంభమవుతుంది. 7th, 8th and 9th ఎన్సీసీ అన్న టీం తోటి, నాన్ డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ అని ఒక క్లబ్ సైట్ తోటి ఒక మ్యాచ్ ఆడబోతున్నారు. ఇది కొలంబోలో జరుగుతుంటాం. అది అయిపోయిన తర్వాత August 10, 11 గాల్ వెళ్ళబోతున్నారు. అక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. తర్వాత సిన్హలీ స్పోర్ట్స్ క్లబ్ ఎస్ఎస్సి కొలంబోలో 2 టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇది మ్యాటరు. సాయి సుదర్శన్ ఇంకా టీంతో పాటు జాయిన్ అవ్వలేదు, అవ్వాలని కోరుకుందాం. లెట్స్ హోప్ దట్ ఈ రికవర్స్ రియలీ క్విక్. మిగతా అందరూ అఫ్ కోర్స్ వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టేశారు. ఇదిలా ఉండగా బెన్ స్టోక్స్ మన రిటైర్ అయిపోయాడు కదా, ఇంగ్లాండ్ క్రికెట్ నుంచి గుడ్ బై చెప్పేశాడు. క్యాప్టెన్సీ నా వల్ల కావట్లేదు, క్యాప్టెన్సీ చేసి అలసిపోయాను, నాలో ఉన్న ఎనర్జీ మొత్తం అంతా పూర్తయిపోయింది, ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆడడం కంటే కూడా ఆట అయిపోయిన తర్వాత మీడియాతో ఇంటరాక్షన్ ఇంకా ఎక్సైటింగ్గా ఉంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు తనకి అనుకున్నట్ట, అయిపోయిందిరా మనం ఇంకా ఆడలేము, లోపల ఫైర్ లేదు అని చెప్పేసి. ఇది తను తీసుకున్న నిర్ణయం. దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. దాని ముందు జరిగిన విషయాలు ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుని ఉన్నాం. అయితే బెన్ స్టోక్స్ స్టోర్ట్ బ్రాడ్తో
ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే హీ సెడ్ దట్ క్రికెట్ అన్న ఆటతో పాటు ఆల్కహాల్ అన్నది ఒక ట్రెడిషన్, ఒక కల్చర్ లాగానే ఉండింది నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నప్పుడు అని. యూజువలీ మీరు యూకేలో టెస్ట్ మ్యాచ్లు చూసి చాలామంది క్రౌడ్లో కూడా చక్కగా శీతల పానీయాలు సేవిస్తూనే మ్యాచ్ని చూస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్లేయర్స్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమ్మేట్స్ అందరూ కలిసి శీతల పానీయాలు సేవించడం, లేకపోతే ప్రత్యర్థులతో కలిసి శీతల పానీయాలు సేవించడం, మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ రోజు పబ్బుకు గట్రా వెళ్ళి శీతల పానీయాలు సేవించడం. శీతల పానీయాలు ఈజ్ అ వెరీ కీవర్డ్ హియర్. ఇది జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి నార్మల్ ఇది. కాకపోతే శృతి మించినప్పుడే ప్రమాదం. ఆ శృతి మించింది కొన్ని సందర్భాల్లో బెన్ స్టోక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అదే కొంచెం ఇబ్బంది కలిగించింది. బట్ మరీ పోలీసుల్లాగా హెడ్ మాస్టర్ లాగా మానిటర్ చేస్తానని చెప్పి ఎక్కడో తనకు నచ్చుకున్నట్టుగా ఉన్నాడు, మొత్తానికి బయటికి వెళ్ళిపోయాడు. అయితే తను ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, నేను రిటైర్ అయిపోయి ఉండొచ్చు కనుక, కానీ ఇప్పటికి కూడా ఇంగ్లాండ్ క్రికెట్ తోటి ఏదో ఒక విధంగా నేను అసోసియేట్ అయి ఉందాం అనుకుంటున్నాను, ఒక లీడర్షిప్ రోల్లో ఉండాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ లెవెల్ 3 కోచింగ్ సర్టిఫికేషన్ కూడా చేస్తున్నట్టు తను అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే తను ఇంకా డొమెస్టిక్లో ఆడుతున్నాడు, డరమ్కి ఇంకా ఆడుతున్నాడు, డరమ్కి కదా డరమ్కి ఆడుతూ ఉన్నాడు. అది ఆడుతున్న క్రమంలోనే ఈ లెవెల్ 3 సర్టిఫికేషన్ కూడా పూర్తి చేసేసి నేను కోచ్గా రెడీగా ఉంటాను నా ప్లేయింగ్ డేస్ పూర్తి అయిపోయేసరికి, బికాజ్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇంగ్లాండ్ యాజ్ ఎ కోచ్ అంటున్నాడు. నా బ్రెండన్ మెక్కల్లం కోచ్గా బయటికి వెళ్ళిపోవడానికి కూడా నేనే బాధ్యుణ్ణి, నేను తీసుకుని కొన్ని నిర్ణయాల కారణంగా తను కూడా బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నైతిక బాధ్యత కూడా స్వీకరించాడు బెన్ స్టోక్స్. ఇదిలా ఉండగా తనకైన గాయం, దాని గురించి కూడా మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టీస్ సెషన్లో బాల్ తగిలి తన ఫేస్ మీద కొంచెం సర్జరీ చేసిన విషయం తెలుసు మనకి. సర్జరీ చేసిన క్రమంలో దే హ్యాడ్ టు రీకన్స్ట్రక్ట్ హిస్ ఫేస్. 4 ప్లేట్స్ 16 స్క్రూలు బిగిస్తే కానీ తన మొహం ఇప్పుడు ఉన్న స్థితికి రాలేదుట. ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రమాదకరమైన ఇష్యూవే ఇది. యాక్చువల్లీ కొంచెం డిస్ఫిగర్ అయింది తన ఫేస్. మొదట్లో ఉన్న బెన్ స్టోక్స్ మొహానికి ఇప్పటికీ కొంచెం తేడా ఉంది. బట్ తన మాటలో ఏంటంటే ఇంతవరకు రాగలిగిందంటే ఆ సర్జరీ కారణమే, సర్జరీ పుణ్యమనే, డాక్టర్స్ని నిజంగానే మెచ్చుకోవాలి అని చెప్పాడు అనమాట. సో ఇది బెన్ స్టోక్స్ ఆ పాడ్కాస్ట్ నుంచి కొన్ని ముఖ్యాంశాలు అనుకోండి. ఒక లాస్ట్ వార్త ఏంటంటే బ్యాడ్మింటన్ ప్రపంచం నుంచి. ఏం జరుగుతుంది ఇక్కడ, 2027 నుంచి బ్యాడ్మింటన్లో అంతర్జాతీయ స్థాయిలో పాయింట్స్ సిస్టమ్ని తిరిగి మళ్ళీ మారుస్తామంటున్నారు. తిరిగి మళ్ళీ మారుస్తున్నాం అంటున్నాం. ఈ ప్రస్తుతానికి ఏముంది, ప్రస్తుతానికి బెస్ట్ ఆఫ్ 3 గేమ్స్ 21 పాయింట్స్ గేమ్ ఉంటుంది కదా. అంటే 20 ఆల్ వస్తే 2 పాయింట్ డిఫరెన్స్ వచ్చేదాకా ఆడుతూ ఉంటారు, మ్యాక్సిమం 30 పాయింట్స్ దాకా వెళ్ళొచ్చు. ఈ 21 అన్న సిస్టమ్ ఇది దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు 2027 నుంచి బెస్ట్ ఆఫ్ 3 గేమ్స్ కానీ 15 పాయింట్ గేమ్ సిస్టమ్కి తీసుకొస్తారట. బెస్ట్ ఆఫ్ 3 కానీ 15 పాయింట్, అంటే గేమ్ త్వరగా పూర్తయిపోతుంది, చాలా ఫాస్ట్గా పూర్తయిపోతుంది. దీనికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది మొదటిసారి కాదు జరిగింది, బికాజ్ ఇంతకు ముందర కూడా నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా 15 పాయింట్ గేమ్ సిస్టమే ఉండేది. అప్పుడు ఏంటంటే సర్వ్ చేసిన వాళ్ళకే పాయింట్, మీరు అపోజిషన్ ఆర్ అపోనెంట్ సర్వ్ని బ్రేక్ చేస్తే సర్వీస్ ఓవర్ అయ్యేది, మీరు మళ్ళీ సర్వ్ చేసినప్పుడు పాయింట్స్ వస్తే మీకు పాయింట్స్ వచ్చేవి. అలాగా ఆన్ సర్వ్ మాత్రమే పాయింట్స్ వచ్చేవి. సో గేమ్ కొంచెం లాంగ్గా ఉండేది. ఒకప్పుడు ఇది ఉండింది, ఐ థింక్ 2002 ఆర్ 2004 వరకు ఈ సిస్టమ్ ఆఫ్ పాయింట్స్ స్కోరింగ్ సిస్టమ్ ఉండింది, వేర్ ఇట్ వాస్ 15 గేమ్స్ ఆర్ 15 పాయింట్స్ పర్ గేమ్ బెస్ట్ ఆఫ్ 3. కాకపోతే ఆన్ సర్వ్ మాత్రమే పాయింట్స్ వస్తాయి. తర్వాత దాన్ని మార్చారు, 15 పాయింట్స్ పర్ గేమ్ నుంచి 7 పాయింట్స్ పర్ గేమ్కి తీసుకొచ్చారు. ఆ డౌన్ సైజ్ చేసినప్పుడు గేమ్ని కొంచెం ఫాస్ట్ చేద్దామని చాలామంది ప్లేయర్స్ వాళ్ళ ఆటని అడ్జస్ట్ చేసుకోలేకపోయారు. దాంట్లో ఒకరు ప్రస్తుతానికి వన్ ఆఫ్ ది హైలీ రిగార్డెడ్ కోచెస్, ఇన్ఫ్యాక్ట్ నేషనల్ చీఫ్ కోచ్ కూడా ఆయన పుల్లెల గోపిచంద్, ఫార్మర్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. తను మాట్లాడుతూ చెప్పింది అంటే వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరగబోతున్నాయి కదా, దాని ముందర ప్రెస్తో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, నేను ఆడుతున్న టైంలో ఈ 15 పాయింట్ సిస్టమ్ నుంచి 7 పాయింట్ సిస్టమ్కి అడ్జస్ట్ అవ్వడానికి ఒక సంవత్సరం కాలం పట్టింది. సరే అడ్జస్ట్ అవుతున్నాను అనిపించగానే తిరిగి మళ్ళీ దాన్ని 21 పాయింట్స్కి మార్చేశారు. తిరిగి అడ్జస్ట్ అవ్వలేకపోయాను. దాంట్లో ఆ ట్రాన్సిషన్లోనే నా కెరీర్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ 21 పాయింట్స్ పర్ గేమ్ నుంచి 15 పాయింట్స్ పర్ గేమ్ సిస్టమ్కి ఎప్పుడైతే ఇక్కడ తగ్గుదల చూస్తున్నామో, గేమ్ని కొంచెం స్పీడప్ చేయడానికి, ప్లేయర్స్ వర్క్లోడ్ని మేనేజ్ చేయడానికి, గేమ్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఈ బ్యాడ్మింటన్ అథారిటీస్, తను చెప్పే విషయం ఏంటంటే చాలామంది ప్లేయర్స్ ఈ షిఫ్ట్కి అడ్జస్ట్ అవ్వడంలో వాళ్ళ కెరియర్సే మాయమైపోవచ్చు అంటున్నారు. కొంతమంది ప్లేయర్స్ విల్ బి వైప్డ్ ఆఫ్, కొంతమంది ప్లేయర్స్ బెనిఫిట్ అవుతారు. ఎస్పెషలీ ఎవరైతే క్విక్గా స్టార్ట్ చేయగలరో, ఎవరైతే కొంచెం సెటిల్ అయ్యి పాయింట్స్ సంపాదించడానికి కాస్త గేమ్లోకి రావడానికి టైం పడుతుందన్న వాళ్ళకి ఇది ఇబ్బందికరం.
అలాంటి వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. కానీ ఎవరైతే వేగంగా స్టార్ట్ చేస్తారో, ఎవరైతే ఎర్లీగా పాయింట్ తీసుకునే అలవాటు ఉంటుందో, పీపుల్ హూ స్టార్ట్ ఆఫ్ బ్యాంగ్ ఆన్ ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1, వాళ్ళకి ఈ పాయింట్ సిస్టమ్ బహుశా హెల్ప్ చేయొచ్చు అని తను అంటున్నారు. మరి ఇది ఎలా ప్లే అవుట్ అవుతుంది మనం వెయిట్ చేసి చూడాలి. ప్లేయర్స్ అందరూ ఎవరైతే ఈ 21 పాయింట్స్కి అలవాటు అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త ఫార్మాట్కి మళ్ళీ వాళ్ళ గేమ్ని మార్చుకోవాలి. మీ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ విధానంలో మార్పు ఉంటుంది, మీ రికవరీ విధానంలో మార్పు ఉంటుంది, మీరు ఎంత ఎనర్జీ పెడతారో దాంట్లో కొంచెం మార్పు ఉంటుంది. ఇవి అన్నీ కూడా మీ ట్రైనింగ్లో అకామిడేట్ చేసుకోవాలి. తర్వాత ఆటలో మళ్ళీ అదే ప్రదర్శించాలి. సో ఈ చేంజ్ ఏదో జరగబోతుందో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ చేంజ్ ఫర్ లాట్ ఆఫ్ ప్లేయర్స్. చూద్దాం మరి ఎవరు దానికి ఎలా అడాప్ట్ అవుతారో, ఇండియన్ ప్లేయర్స్ ఎలా అడాప్ట్ అవుతారో, భవిష్యత్తులో మనకి ఎటువంటి టైటిల్స్ అందిస్తారో మన ఇండియన్ ప్లేయర్స్, అండ్ ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో మెడల్స్ వస్తాయి లేదా, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇదన్నమాట విషయం. సో బేసిక్గా నా దృష్టికి వచ్చిన వార్తలు ప్రపంచంలో, ఇది స్పోర్ట్స్ ప్రపంచంలో ఇవి. మీ దృష్టిలోకి వచ్చిన వార్తలు ఏమైనా ఉంటే అవి కాస్త కమెంట్లో పెడితే నెక్స్ట్ ఎపిసోడ్లో వాటిని కవర్ చేద్దాం. మీరు నాకు హెల్ప్ చేయండి, మీరు నా అనలిస్ట్ అవ్వండి, మీరు నా రీసెర్చర్స్ అవ్వండి. మీ ఉద్దేశంలో ఏ టాపిక్స్ కవర్ చేస్తే బాగుంటుందో కింద కమెంట్లో చెప్పండి. వాటి గురించి నెక్స్ట్ వీడియో మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ అబౌట్ ఎనీథింగ్ యూ లైక్ ఆర్ డోంట్ లైక్. మరొకటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.